ఈ రోజు రష్యా, జపాన్, అమెరికా వంటి దేశాల్లో సునామీ బీభత్సాన్ని సృష్టించింది. 8.8 మ్యాగ్నిట్యూడ్లో అర్త్క్వేక్ నమోదైంది. 2004లో ఇండియన్ ఓషన్లో వచ్చిన సునామీ 9.3 మ్యాగ్నిట్యూడ్ అయితే ఇది దానికంటే కొంచెం తక్కువ. రష్యాలో అర్త్క్వేక్ వస్తున్నా కూడా డాక్టర్స్ ఆపరేషన్ ను ఆపకుండా కొనసాగించారు. ఒక ప్రాణాన్ని కాపాడడం అనేది వైరల్ గా మారింది. అసలు ఈ అర్త్క్వేక్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఈ మ్యాప్ లో చూడండి, ఇది రష్యా దేశం. ఇది రష్యా ఒక కమ్చత్కా అనే ఏరియా. ఇది సముద్ర ఒడ్డున ఉన్న ఏరియా. ఈ సముద్ర ఒడ్డు నుండి సౌత్ అండ్ ఈస్ట్ వైపు ఉన్న సముద్రంలో అంటే ఎగ్జాక్ట్ గా ఈ ఏరియాలో భూకంపం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈ ఏరియాలో 2 టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. ఒకటి పెసిఫిక్ ప్లేట్, 2 ఒకోట్స్క్ ప్లేట్. ఈ 2 ప్లేట్స్ గుద్దుకున్నాయి అన్నమాట. సముద్రం యొక్క ఫ్లోర్ ఉంటుంది కదా, అంటే సీ బెడ్ ఉంటుంది కదా, సముద్రం యొక్క అడుగు భాగం కంటే లోతు కంటే అర్త్ యొక్క క్రస్ట్ లో అర్త్క్వేక్ వచ్చిందంట. అందుకే దీన్ని షాలో అర్త్క్వేక్ అంటున్నారు. అంటే సీ ఫ్లోర్ కంటే 19 కిలోమీటర్ల లోతుకు వచ్చింది. ఈ 2 ప్లేట్స్ గుద్దుకున్న తర్వాత ఓషియన్ యొక్క ఫ్లోర్, సముద్ర భాగం పైకి లేసింది. దీంతో పెద్దగా 13 నుండి 16 ఫీట్ల ఎత్తులో అలలు లేసాయి. కొన్ని కిలోమీటర్ల వరకు సముద్రం డిస్ప్లేస్ అయింది. ఈ భూకంపం యొక్క తీవ్రత 8.8 మ్యాగ్నిట్యూడ్. సో ఈ అలలు సముద్రం నుండి తీరానికి చేరుకున్నాయి. దీన్నే సునామీ అంటారు. 2004లో ఇండియన్ ఓషన్ లో వచ్చిన సునామీలో వేలల్లో ప్రజలు, తమిళనాడు, ఆంధ్ర, శ్రీలంక ప్రజలు ఎంతమందో చనిపోయారు. సునామీ నిర్మోహమాటంగా మనుషులను లేపేస్తుంది. ఇప్పుడు ఈ రష్యా యొక్క అర్త్క్వేక్ కారణంగా జపాన్లో దాదాపు 20 లక్షల మందిని సేఫ్ ప్లేసెస్ కు తరలించారు. అమెరికా అయితే టెన్షన్ లో ఉంది. హువాయ్ యొక్క ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి కార్లలో పైతట్టు ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎందుకు గుద్దుకున్నాయి అనేది తర్వాత చెప్తా. ఈ అలలు రష్యా, జపాన్, అమెరికా యొక్క హువాయ్, కాలిఫోర్నియా, రష్యా యొక్క కురిల్ ఐలాండ్స్ లో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇది అండి జరిగింది. బేసికలీ ఈ ఏరియాను రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇక్కడ ఎప్పుడూ భూకంపాలు, వాల్కనోస్ వస్తూనే ఉంటాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో 4 to 5 టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మధ్యలోనే జపాన్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా జపాన్లో భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న చర్చ, ఇయర్ 2025లో ప్రపంచం అంతం అవ్వనుందా అనే చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. 2025లో ఆల్రెడీ 2 యుద్ధాలు జరిగాయి. ప్లేన్ క్రాషెస్ జరుగుతున్నాయి. 2025 అన్ప్రెడిక్టబుల్ గా మారింది. రీసెంట్ గా సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన ఓవర్ ఫిషెస్ మనందరికీ ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. భూ వినాశనం జరగబోతోంది అని చాలా మంది నమ్ముతున్నారు. ఇదే ఇయర్ జూన్ 4th రోజు ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. ఆస్ట్రేలియాలోని తస్మానియా అనే సముద్ర ఒడ్డున ఓవర్ ఫిష్ చనిపోయి కనిపించింది. ఇది చాలా శని ఫిష్. ఈ ఫిష్ ను డూమ్స్డే ఫిష్ అని కూడా అంటారు. డూమ్స్డే అంటే ప్రపంచ వినాశనానికి ఆఖరి రోజు అని అర్థం. సైంటిఫిక్ గా ఇది ప్రూవ్ అయిందా అంటే ప్రూవ్ కాలేదు. ఇదంతా ఇల్యూషన్ లేదా మూఢ నమ్మకం మాత్రమే. ఈ భూకంపాలు రావడానికి కారణం సీస్మాలజీ అంటే అర్త్ బిహేవియర్ ను ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరండి. పలానా తేదీకి పలానా చోట అర్త్క్వేక్ వస్తుంది అని ఎవ్వరూ ముందుగానే కనుక్కోలేరు. అయితే మన దగ్గర ఉన్న ప్రస్తుత టెక్నాలజీతో సునామీను కొద్ది గంటల ముందు గమనించి లేదా కనుక్కొని డిటెక్ట్ చేసి ఎర్లీ వార్నింగ్స్ ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నమాట. 2050 జూలైలో వచ్చే సునామీను ఈరోజు నేను కూర్చొని ప్రిడిక్ట్ చేయలేను. బట్ ఈ ఫిషెస్ మనకు డెఫినెట్గా ఒక సందేశాన్ని అయితే ఇస్తున్నాయి. మూఢనమ్మకాలు అనుకున్నా కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. 2024 నుండి ఓవర్ ఫిషెస్ అనేవి బయటకు వస్తూనే ఉన్నాయి, చచ్చిపోతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక అద్భుతం జరిగింది. చాలా అందమైన వైట్ బెలుగా వేల్స్ రష్యాలో భూకంపం వచ్చినప్పుడు భయపడి సముద్ర తీరానికి చేరుకున్నాయి. ఈ 5 చేపల్లో ఒక పిల్ల చేప కూడా ఉంది. ఈ వేల్స్ ఫుల్ చాలా వైట్ గా చాలా అందంగా ఉన్నాయి. సో ఈ వేల్స్ కూడా డూమ్స్ డే ను గుర్తు చేస్తున్నాయా? తిరిగి రష్యా, జపాన్ అర్త్క్వేక్ దగ్గరకు వస్తే హువాయ్ గురించి చెప్పాలి. హువాయ్ అనేది అమెరికాలోని ఒక స్టేట్. ఇది సముద్ర ఒడ్డున ఉంటుంది. రష్యన్ కోస్ట్ లో వచ్చిన సునామీ హువాయ్ కు చేరుకుంటుంది అనే వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ తో భయపడి చాలా మంది కార్లు వేసుకొని కులా అనబడే ఒక హైట్ లో ఉన్న ఏరియాకు వెళ్ళడానికి ట్రై చేశారు. బట్ కులాకు వెళ్ళడానికి వాడే ఒక రోడ్, ఓప్రా విన్ఫ్రే అనబడే ఒక ఫేమస్ అమెరికన్ మీడియా మొగల్ పెద్ద జర్నలిస్ట్ ఒక ప్రైవేట్ రోడ్ అంట. ఈ రోడ్ ను ఈమె బ్లాక్ చేసిందంట, ఓపెన్ చేయలేదంట. ఒక పక్క సునామీ వస్తుంది అని భయపడి ప్రజలందరూ కార్లు వేసుకొని వెళ్తున్నారు. రోడ్ బ్లాక్ చేసి ఉంది. సో అందరూ ఈవిడ్ని ట్రోల్ చేస్తున్నారు. 2012 సునామీ వంటి మూవీస్ లో ఎలాగైతే ప్రజలు పారిపోతారో సేమ్ అలాగే లిటరలీ ఈరోజు ప్రజలు అలాగే పారిపోయారు. సోషల్ మీడియాలో ఓప్రాను ట్రోల్ చేస్తున్నారు. ఓపెన్ ద డోర్ ఓప్రా అంటున్నారు. జపాన్లో 5 feet వరకు అలలు లేసాయి. 20 లక్షల మందిని జపాన్ ఎవాక్యువేట్ చేసింది. జపాన్కు సునామీ అనేది డైలీ అఫైర్ లాంటిది. ఈ భూకంపాల నుండి ఎలా రక్షించుకోవాలి అనేది జపానీస్ ప్రజలకు బాగా తెలుసు. అమెరికా ఒక కాలిఫోర్నియా వరకు ఈ సునామీ చేరుకుంది. అయితే ఇప్పుడు కూల్ డౌన్ అయింది.
మీడియాలో చూపించినంత టెన్షన్ పడే అవసరం లేదు. ఈ సునామీ ఆల్రెడీ డౌన్ గ్రేడ్ అయ్యింది. ముందుగా ఏమని ప్రిడిక్ట్ చేశారు అంటే 15 feet వరకు అలలు వస్తాయని ప్రిడిక్ట్ చేశారు. బట్ ఇప్పుడు కేవలం 2 to 3 feet మాత్రమే అలలు వస్తున్నాయి. సో భయపడే అవసరం లేదు. కాలిఫోర్నియాలో మేబీ 3 feet వరకు అలలు ఉన్నాయి. జపాన్లో కూడా 4 feet వరకే అలలు లేసాయి అన్నమాట. సో అందరూ భయపెట్టినట్లుగా 15 feet వరకు అలలు వచ్చి దేశాలు ఊర్లు మునిగిపోలేదు, ప్రజలు చచ్చిపోలేదు. ఇంతవరకు ఈ సునామీ కారణంగా ఎవరూ చచ్చిపోలేదు. సో మూఢ నమ్మకాలపైన, ఇల్యూషన్ మీద నమ్మకం పెట్టుకోవద్దు. చాలా మంది ఏమని భావించారు, జూలై 2025 ఈ ప్రపంచం అంతమవుతుంది అని భావించారు. కానీ అటువంటివి ఏమీ జరగలేదు. భారతీయులు ఒక్కటే కాదు, గత కొన్ని రోజుల నుండి జపాన్, చైనా, వియత్నాం ప్రజల్లోని చాలా మంది కూడా 2025 జూలై అనేది లాస్ట్ అని నమ్మారు. వీళ్ళ గుడ్డి నమ్మకానికి గల కారణం ఎవరయ్యా అంటే రియో తత్సుకి అనే ఒక 70 ఏళ్ల జపనీస్ బామ్మ. ఈ బామ్మ 1999లో రాసిన ఒక బుక్లో దీని గురించి ప్రస్తావించారు. ఈ రియో అనే బామ్మ 1999లో ఫ్యూచర్ ఐసా అనే ఒక బుక్ రాసి పబ్లిష్ చేసింది. ఈవిడను జపానీస్ బాబా వంగా అని పిలుస్తారు. బాబా వంగా బామ్మ గురించి మనందరికీ తెలుసు. ఈవిడ బ్లైండ్ తాంత్రికురాలు. ఈవిడకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి అని చాలా మంది నమ్ముతారు. ఈవిడ 1996లో చనిపోయారు. అయితే ఈవిడ రాసిన బుక్స్ అండ్ ప్రిడిక్షన్స్లో చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. ఈవిడ ప్రిడిక్ట్ చేసి నిజమైన ఈవెంట్స్లో కొన్ని 2001లో 2 steel birds fall on అమెరికన్ బ్రదర్స్ అని ప్రిడిక్ట్ చేసింది. కట్ చేస్తే 9/11 అటాక్స్ జరిగింది, ట్విన్ టవర్స్ పైన దాడి జరిగింది. 2004లో ఈ బామ్మ ఇండియన్ ఓషన్లో సునామీ వస్తుందని ప్రిడిక్ట్ చేసినట్లే సునామీ వచ్చింది. 2008లో అమెరికాకు ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ వస్తాడు అని ఈ బామ్మే ప్రిడిక్ట్ చేసింది. సో బాబా వంగాకు ఇన్స్పైర్ అయ్యి జపాన్లో రియో అనబడే ఇంకొక బామ్మ తయారైంది. ఈ బామ్మను నమ్మి చాలామంది జూలైలో అందరూ చచ్చిపోతాంరా అని చాలామంది భావించి ఫ్లైట్ టికెట్స్ను సైతం క్యాన్సిల్ చేశారంట. ఈ జపానీస్ బాబా వంగా రియో 1999లోనే 2001లో జపాన్లో సునామీ వస్తుందని ప్రిడిక్ట్ చేసినట్లే సునామీ వచ్చింది. 20,000 మంది చనిపోయారు. కాబట్టే రియోను జపానీస్, చైనీస్, వియట్నాం ప్రజలు, మోమో ప్రజలందరూ నమ్ముతారు. సో జూలై లాస్ట్ అనుకున్నారు. బట్ జూలై 4th రోజు చిన్నగా సునామీ వచ్చింది. అప్పుడే వీళ్ళు చనిపోతారు అనుకున్నారు, కానీ బ్రతికి బట్టగట్టారు. ఇప్పుడు మళ్ళీ జూలై 38th రోజు సునామీ వచ్చింది కదా, ఇప్పుడు కూడా ప్రపంచం అంతం అవుతుంది అనుకున్నారు, కానీ ఏమీ కాలేదు. ఇంకొక రోజు మాత్రమే ఉంది. జూలై 31 తర్వాత ఆగస్ట్ వచ్చేస్తుంది. ఈ సో కాల్ ప్రిడిక్షన్స్ అన్ని తప్పు అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఆల్రెడీ హువాయి అమెరికాలో ఈ సునామీని డౌన్ గ్రేడ్ చేశారు. మీడియాలో చూపించినట్లు అందరూ షాక్ అయ్యే అవసరం లేదు. సో ఈ రియో లాంటి బామ్మలు ఫేమస్ అవ్వడానికి బుల్షిట్ను స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మామూలుగా జూలైలో ఇలాంటి అర్త్ క్వేక్స్ వస్తూనే ఉంటాయండి. నార్మల్లీ మన అర్త్లో 7 టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇవి న్యాచురల్గానే గుద్దుకుంటాయి. ఎవ్రీ 50 yearsకి ఒకసారి, 20 yearsకి ఒకసారి ఇది చాలా తీవ్రంగా గుద్దుకుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ బాగా ఉంది, మన దగ్గర ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం తరచుగా సునామీను కనుక్కుంటున్నాం. 1950s కంటే ముందు కూడా సునామీలు వచ్చేవి, కానీ దాన్ని మనం రికార్డు చేసేవాళ్ళం కాదు. మనం సముద్రంలో ఆయిల్ అండ్ గ్యాస్ను వెలికి తీస్తున్నాం కదా, సముద్రాన్ని డ్రిల్ చేస్తున్నాం కదా, ఇలా డ్రిల్ చేయడం కారణంగా కూడా సునామీ వస్తుంది. సో దీన్నే మ్యాన్ మేడ్ సునామీ అంటారు. సో మనిషి కారణంగా కూడా సునామీలు వస్తాయి. ఉదాహరణకు చైనా టిబెట్లో ద గ్రేట్ బెండ్ దగ్గర మెదో కనబడే ఒక వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ను 61 GW డ్యామ్ను కడుతోంది. ఈ డ్యామ్ను బర్మా అండ్ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ దగ్గరే హిమాలయన్ కొండల వద్ద చైనా కడుతోంది. ఇలాంటి డ్యామ్స్ కారణంగా టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకుంటాయి. సో ఇవన్నీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అన్నమాట. పొల్యూషన్ కారణంగా వాతావరణం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతోంది, అంటే అర్త్ యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది. అర్త్ యొక్క టెంపరేచర్ పెరిగిపోయినా కూడా ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. న్యాచురల్గానే ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఇయర్కు 50 mm వరకు స్లోగా కదులుతూ ఉంటాయి. ఒకవేళ ఇది గినుక ఇంబ్యాలెన్స్ అయ్యాయి అనుకోండి, ఉదాహరణకు చైనా 61 GW అంటే ఎంతో వాటర్ను స్టోర్ చేస్తోంది. ఒక పక్క ఎక్కువ వెయిట్ ఉంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ స్లైట్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సో నేచర్ను మనం డిస్టర్బ్ చేస్తే నేచర్ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. ఓర్ ఫిషెస్, ఈ వేల్స్ అనేవి మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఈ పశు ప్రాణులు, ఈ జంతువులు ఏమని చెప్తున్నాయి అంటే ఈ వాతావరణాన్ని కలుషితం చేయొద్దు, మా ఓషన్స్ లో మీ వేస్ట్ ను వేయొద్దు, తద్వారా భూమి, ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది అనే సందేశం ఇస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, ముఖ్యంగా ఇండియాలో ఏం చేస్తున్నాం, ఇండస్ట్రియల్ వేస్ట్ అన్నిటినీ రివర్స్ లో, ఓషన్స్ లో కలిపేస్తున్నాం. మీరు కావాలంటే ముంబై, చెన్నైకి వెళ్ళండి,
ఆ వాటర్ చూడండి ఎంత దరిద్రంగా ఉంటాయి చూడండి. ఈవెన్ గోవాలో కూడా ఓషియన్ వాటర్ అనేవి చాలా అంటే చాలా నల్లగా దరిద్రంగా ఉంటాయి. మనమే ఈ అందమైన భూ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాం కాబట్టి, మనమే ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి, ప్రకృతి మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, మనలాంటి ఎంతో మందిని చంపేస్తుంది. సో జంతువులు మనకు యూజ్ జెంట్లీ అనే ఇండికేషన్ ఇస్తున్నాయి. ఈ రోజు వచ్చిన సునామీ అనేది ఆల్రెడీ డౌన్ గ్రేడ్ అయిపోయింది. హువాయిలో ప్రజలందరినీ తిరిగి వచ్చేయాలి అని కోరారు. అమెరికాలో కూడా పెద్దగా ఎవరు వార్నింగ్స్ వంటివి ఇవ్వడం లేదు. జపాన్కు ఇది మామూలే, డైలీ అఫైరే. జపాన్ ప్రజలు కూడా దీన్ని చాలా లైట్గా తీసుకున్నారు. సో కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.